వర్సెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చే ఆలోచన తప్పితే ఏ పోలీసుల్ని ఎవరు కావాలని ఇండివిజువల్ గా ఎవరిని దూషించలేదు అక్కడ. ఇలాంటి కుట్రపూరిత అరెస్టులను ఖండిస్తున్నామని చెప్పారు. సో కొంతమంది వచ్చినప్పుడు అటు ఇటుగా జరుగుతూ ఉంటది. దాన్ని కూడా మీరు ప్రభుత్వం అధికారులని డ్యూటీ చేసుకొనివ్వలేదు, వాళ్ళని దూషించారనే ఒక దృక్పథాన్ని తీసుకొచ్చి భయపడిపోతున్న ప్రభుత్వం. నేను చెప్తున్నాను, బ్రహ్మనాయుడు గారు రాసుకోండి. బ్రహ్మనాయుడు గారు ఉన్నారు లైన్ లో? చెప్పండి. మీరు లైన్ లో ఉన్నారా? యా, లైన్ లో ఉన్నాం సార్. జూపుడు గారు వినపడుతుందా? వినిపిస్తుంది. కంటిన్యూ చేయండి. మీరు రాసి పెట్టుకోండి. మీ దగ్గర నోట్బుక్ ఉంటే రాసుకోండి. ఇప్పుడు ఉంది, పేపర్ ఉంది. పేపర్ మీద రాసుకొని జాగ్రత్తగా దీన్ని ఉంచుతా. ఆ పేపర్ ని పడేయకుండా ఫైల్ చేసుకో. ఖచ్చితంగా సార్. మీరు ఇప్పటి నుంచి ప్రభుత్వం చేసే ప్రతి అరెస్టు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చేసే ప్రతి అరెస్టు మీ దిగజారుడుతనానికి, మీరు తేలిపోతున్న తనానికి నిదర్శనమని భావించండి. రాసుకోండి ఇది. ఓకే. ఎవడో దానేయో లేకపోతే ఇంకొకడో చెప్తే వాడు చెప్పాడు కాబట్టి మేము అరెస్ట్ చేస్తున్నామని ఏంటండి అది? అసలు ఉంటుంది అట్లే? పోలీసు కానీ ప్రభుత్వం కానీ అలా యాక్ట్ చేస్తుందా? మీరు సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ మీ దగ్గర ఉంటే దాన్ని మీరు వేరే రూపంలో తెలియజేయాలి కదా. ఫ్రమ్ ది బిగినింగ్ ప్రైమా ఫేసి ఏంటంటే అతనితో ఇతను మాట్లాడాడు, అతని పక్కన ఇతను కూర్చున్నాడు, వీళ్ళకి వాళ్ళకి సంబంధాలు ఉన్నాయి. ఏమండి, తెలుగుదేశం పార్టీ పుట్టకముందే పుట్టారు కదా వీళ్ళందరూ. అవును, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టకముందే పుట్టారు కదా. స్నేహాలు ఉండవా? రాజకీయ పార్టీ వేరేంత మాత్రమే స్నేహాలు పోతాయా అనుకుందాం. తీయండి. ఆ విధంగా అనుకుంటే మీ కేబినెట్ లో ఉన్న మంత్రులే పేకాట ఆడటం కోసం అందరూ, అన్ని రాజకీయ పార్టీలో ఉన్న నాయకులందరూ పోయి పేకాట ఆడుతూ ఉన్నారు, వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు. దాన్ని కూడా మీరు ఏమంటారు? ఆ పార్టీ వాడు ఈ పార్టీతో కూర్చున్నాడు కాబట్టి వీడు వాడి దగ్గర ఇచ్చేసాడు, ఈ మాట్లాడతారా? ప్రతిదానికి సైంటిఫిక్ గా మీరు ఏమన్నా ఎంక్వైరీ జరిగిందా? దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ బ్రహ్మనాయుడు గారు. అవును. ఈ ప్రైమా ఫేసి ఇవన్నీ లేకుండా కావాలని వేధించడం కోసం, మేము కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టగలం అని చెప్పడం కోసం ఇలాంటివి చేస్తే ఈ ఉడతూపరికి చింతకాయలు రాలు. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని చూసి భయపడుతుంది అనుకుంటే ఇవన్నీ ఉడతూపులు అనుకుంటాం మేము. ఓకే. సో మొత్తానికి జోగి రమేష్ గారు అయితే కడిగిన ముత్యాల బయటకు వస్తారంటారు. నేను ముత్యాలు గిచ్చాలు నేను అవి చెప్పట్లేదండి. ఆ సామెతలు నాకు రావు. అంటే కడిగిన ముత్యం అంటే ఎలా ఉంటుంది ఎవరైనా చూసారా? ముత్యాన్ని కడక్క ముందే ఉన్న బురద పెట్టి ఉంటుందా, తుప్పు పెట్టి ఉంటుందా? అవి నేను చెప్పను కానీ ఈ అక్రమ అరెస్టుల్ని ఖండిస్తున్నాం. ఇది మంచిది కాదు. ప్రతి అరెస్ట్ కూడా మీకు మళ్ళీ తిరిగి వేరే రూపంలో ఖచ్చితంగా వెళ్తుంది. దిస్ యూ కెన్ మీరు కొంచెం నోట్ చేసి పెట్టుకోండి. సో నిన్న విచారణలో కూడా జోగి రమేష్ గారు మరి ఏం చెప్పి ఉంటారని అనుకోవచ్చు. అంటే చాలా మంది చాలా రకాలుగా ప్రచారం చేస్తారు. జోగి రమేష్ గారు నిన్న విచారణలో చాలా మంది పేర్లు చెప్పారని, వాళ్ళని కూడా తొందరగా అరెస్ట్ చేయబోతున్నారని. చూద్దాం ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు. తర్వాత అవి కూడా బయటకు వస్తాయి కదా. అప్పుడు బయటకు వచ్చిన తర్వాత వాటి మాట్లాడదాం. ఒకవేళ దాని మీద గవర్నమెంట్ ఏ విధంగా స్పందిస్తుందో, లేకపోతే ఈ కేసుతో పాటు ఇంకెవరినైనా పెడతారా, ఇవన్నీ కూడా చూద్దాం. నిజంగా అతను ఏం చెప్పాడో కూడా తెలుస్తుంది కదా. రైట్. వన్ బై వన్ మాట్లాడదాం. మనతోటి జనసేన పార్టీ నుంచి గాదే వెంకటేశ్వర గారు ఉన్నారు. జనసేన